అంటే ప్రజలకు అంకితమై పనిచేయాల్సిన బాధ్యత. రైట్, మాట్లాడదాం. నమస్తే నిరంజన్ యాదవ్ గారు. నమస్తే మేడం. నిరంజన్ యాదవ్ గారు, ముఖ్యంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ కు ప్యానల్ ఉండే పెద్దలకు అందరికి నా నమస్కారాలు, యాంకర్ గారికి నమస్కారాలు. గురిగింజ యొక్క నలుపు ఎరుపుకేం తెలుసు అన్నట్టు, ఇంకా అంటే చెప్పొద్దు మాటలు అన్నట్టు, కానీ గురిగింజ నలుపు బయటకేం తెలుసు అన్నట్టు ఒక సామెత. నా గొప్పలు నేను చెప్తే పక్కోడికి తెలుస్తుంది ఆ గొప్పతనమా నిజాయితీయా అనేది ఒక సామెతతో నుంచి నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా అప్పుడు ఆనాడు గత ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు 3 ముక్కలైతే కొడక పిందె తెలుసా, నీకేం తెలుసు, అది ఇది అని మీడియా వాళ్ళను కూడా ఆ రోజుల్లో అన్నప్పుడు మర్చిపోయినరు. అదే విధంగా పొట్టోడు గిట్టోడు ఏం చేస్తాడు అని కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో చెప్తున్నారు. అవును, వాస్తవం. సభలో ఇప్పుడు బహిరంగ సభలో జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఎవరైనా మాట్లాడతారు. ఆ స్వేచ్ఛ హక్కు అనేది ఉంది, ఒక సీఎం గా మాట్లాడే హక్కు కూడా ఉంది. రెండోది, ఇప్పుడు మొన్నొచ్చి అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ప్రతిపక్ష హోదాను మరిచి ఫామ్ హౌస్ లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన వ్యక్తి ఈ రోజు ఏదో సింహం లేసింది, పులి లేసింది, పులి వస్తే ఎలకను చంపినట్టు ఏదో సామెత ఏదో చెప్పేసి కాదు. నిరంజన్ గారు, రాకపోతేనేమో రాలేదని అంటారు, వస్తేనేమో ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, తుచ్చమైన మాటలు మాట్లాడతారు, పనికిరాని మాటలు మాట్లాడతారు. మీరు రానందుకు బాధనా, వచ్చినందుకు ఇంకా బాధనా? ఏంటి మీరు, మీ బాధ ఏంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ ఏంది చెప్పండి. ఇప్పుడు నిన్నటి దాకా ఫామ్ హౌస్ కు పరిమితమైందని చెప్పారు కదా మీరే. మరి ఫామ్ హౌస్ నుంచి వచ్చిందని చెప్పేసి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సంబంధించిన సమస్యలు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? దానికి సమాధానం చెప్పే సత్తా లేదా మీకు? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 10 ఏళ్ల కాలంలో మేము అంత చేసినాం ఇంత చేసినాం అన్న మిషన్ భగీరథ ఎక్కడ పోయిందండి? అదే విధంగా మిషన్ భగీరథల్లో చెరువులు పూడికలు అని చెప్పేసి ఎన్ని కోట్లు దోచుకున్నారు, కాళేశ్వరం అని ఎన్ని దోచుకున్నారు, తెలంగాణకు ఎన్ని నిధులు, కోటి ఎకరాల్లో చేస్తామని చెప్పింది, మాగాని చేస్తామని చెప్పారు. 1 కోటి ఎకరాల్లో వరి పంటలు పండుతామన్నారు. వరి పంటలు ఎక్కడ? 1 కోటి ఎకరాలకు ఎన్ని ప్రాజెక్టులు కట్టి, ఒక కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కట్టే దానికి ఎంత మనం చూస్తూనే ఉన్నాం. దానికి బొక్కలు ఎన్ని ఉన్నాయని గమనించడం ఈ మధ్య కాలంలో. ఎన్నున్నాయి బొక్కలు? ఎవరు వాళ్ళు? ఎన్నున్నాయి బొక్కలు? నీటిపారుదల శాఖకు సంబంధించిన వాళ్ళు దాదాపు కేసులలో ఇరుక్కపోయినరు. వాళ్ళకు దాదాపు 119 మందిని వెరిఫై చేసినాం. దాంట్లో అధికారులను కూడా శిక్షించినాము. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవాల్సినది. అదే విధంగా మన గొప్పలు మనం చెప్పుకోవడము అది ఇది అని చెప్పడం కన్నా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పడము కూడా మనకు ఒక అధికార ప్రతినిధిగా మనం కూడా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. కానీ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టడం అనేది కూడా అది పద్ధతి కాదు. ఒక ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఎల్లవెత్తండి. ఆ ప్రజలకు ఇప్పుడు ఎరువులు అని చెప్పిండ్రు. ఎరువులు అన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నేత ఎక్కడ పోయిండ్రు? ఆ రోజు కేటీఆర్ గారు ఎక్కడ పోయిండ్రు? ఆ రోజు కేటీఆర్ గారు ఎక్కడ పోయిండ్రు? అంటే ఇక్కడ ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రజల యొక్క సమస్యలు నిరంజన్ గారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఓకే వాళ్ళు మాట్లాడారు, వదిలేద్దాము. నేను అనేది ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఒకటి మాట్లాడితే మీరు రెండు అంతకంటే నీచంగా మాట్లాడుతున్నారు కదా. పోనీ ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడొచ్చు కదా. సరే, ఒకవైపు పదే చెప్తున్నారు సీఎం, నేను అసలు మాట్లాడను, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, నాకు అనవసరం అని అంటూ ఉన్నారు. మళ్ళీ ఒకవైపు అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి తిడుతూనే ఉన్నారు. సరే, మీరెందుకు ఆలోచించట్లేదు? మనం అధికారంలో ఉన్నాము, మనం అలా మాట్లాడకూడదు అని చెప్పి మీరెందుకు ఆలోచించట్లేదు? అంతకంటే నీచంగా ఎందుకు మాటలు వస్తున్నాయి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాతనం మెయింటైన్ చేయడం అవసరం. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ టైం అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి సింహం వచ్చింది, పులి వచ్చింది, ఎలుక వచ్చింది అని చెప్పేసి మీడియాలో ప్రచారాలు హైలైట్ చేసి ఏదో జనాల్లోకి మభ్యపెట్టిపోతామంటే జనాలు నమ్మే పరిస్థితిలో తెలంగాణలో లేరు. ఇక్కడ ఏంటి రైజ్ చేయాల్సింది? ఆంధ్ర తెలంగాణ చంద్రబాబు
ఈ యొక్క ధోరణిని హైలైట్ చేస్తే ఎమోషన్ రైట్ చేస్తాము అని చెప్పేసి ఉద్దేశంతోన కేసీఆర్ గారు మొన్న వచ్చేసి చంద్రబాబు ఎంఓఈలు చేసుకుంటే నీకేమిటాయా, నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వు ఏం సమస్యలు తీసుకురావాలి? ఈ రోజు ఎరువుల సమస్య ఉంది, ఎరువుల సమస్యను మనం పోరాడుతున్నాం. నువ్వు తప్పు ఒప్పుకున్నాం మేము. ఆ ఎరువులది మా సమస్య కాదు, కేంద్రంలో ప్రాబ్లంలో ఉంది. కేంద్రం కావాలని కక్షపూరితంగా, కేంద్రంలో కాంగ్రెస్ లేనందువల్ల కక్షపూరితంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది, అది ఇలా అని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం. దాని మీద నువ్వు పోరాడు, ప్రజల యొక్క సమస్యల మీద పోరాడు. కానీ ముఖ్యమంత్రి మీద లేదంటే వేరే రాష్ట్రాల మీద వేరే మభ్యపెట్టి ఎమోషన్ రైజ్ చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే ధోరణి లేరు. ఓకే, మీరు అన్నట్టు గ్యారంటీల గురించి అడగండి, తప్పు. దాన్ని ఇప్పుడు మేము చేస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలకు పింఛన్లు, మహిళలకు కూడా ఇవ్వబోతున్నాం. 4,000 పింఛన్లు. చంద్రబాబు నాయుడు గారి కంటే మీకేం నొప్పి వచ్చింది నిరంజన్ గారు? అమలు కానివి కూడా ఇవ్వబోతున్నాం. చంద్రబాబు గారి కంటే మీకేం నొప్పి వచ్చింది? తెలంగాణ విధ్వంసం చేసిండు చంద్రబాబు అంటే మీకేం నొప్పి వచ్చింది? ఫార్మాసిటీ గురించి మాట్లాడిండు, ఫార్మాసిటీ గురించి కానీ పాలమూరి ఏది నీటి గురించి కానీ మాట్లాడిండు, డెవలప్మెంట్ గురించి మాట్లాడిండు. దాని గురించి మాట్లాడమను. కానీ 10 ఏళ్ల కాలంలో ఇదే పాలమూరు గురించి మరి ఎందుకు పట్టించుకోలేదు? ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోలేదు? తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకోలేదు? ప్రాజెక్టులు ఎవరు కట్టిండ్రు? భీమా గానీ, నెట్టెంపాడు గానీ, కోయిల్ సాగర్ గానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన వట్టెం ప్రాజెక్ట్ గానీ ఎవరు తీసుకొచ్చిండ్రు? నిరంజన్ గారు మీరు అట్లా మాట్లాడొద్దు, ఉట్టిగా ఊకదంపుడు మాటలు మాట్లాడొద్దు. ఆ రోజు కెపాసిటీ ఎంత, ఈ రోజు కెపాసిటీ ఎంత? మీరున్నప్పుడు 9 ఏళ్ల పాలన మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు దాని కెపాసిటీ ఎంత? మేము వచ్చిన తర్వాత దాని కెపాసిటీ ఎంత పెంచినాము? ఒక్కసారి మహబూబ్ నగర్, నువ్వు మహబూబ్ నగర్ కదా, కళ్ళుండి మూసుకుపోయినట్టుగా మాట్లాడొద్దు. మనం కాదు, మీరు కళ్ళుండి మూసుకుపోయినట్టుగా మాట్లాడొద్దు. కొంచెం ప్రపంచాన్ని చూడండి. మహబూబ్ నగర్ లోనే ఉన్నారు కదా. నాకు తెలుసు మా అత్తగారు మహబూబ్ నగర్. 14 ఏళ్ల క్రితం నా పెళ్ళైన కొత్తలో నేను వెళ్తే తాగడానికి కానీ ఈ రోజు 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు. ఈ కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి ఏం చెప్పలేము. అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోతే నీళ్లు దొరకలేదు స్నానం చేయడానికి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ అదే కొడంగల్లో ఈ రోజు 24 గంటల నీళ్లు కొరత లేకుండా అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కావలిస్తే మీ ముఖ్యమంత్రిని అడగండి, నిండు సభలో మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? నీళ్లు లేక ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం కాదా? అటువంటి సమయాన్ని పక్కకు దోసేసి నీళ్లు 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన సందర్భం ఫెసిలిటీ చేసింది మా ప్రభుత్వం. మీరా చేసింది? సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రోజు కూడా మీరు పట్టించుకోలేదు. మీరు తెలంగాణ గురించి మీరు మీరు పైసలు తీసుకోకుండానే నమస్తే. హైదరాబాద్ లో నువ్వు లేకున్నప్పుడు కూడా తాతల నుంచి కూడా నల్ల కలెక్షన్లు ఉన్నాయి. కానీ నువ్వు కొత్తగా వచ్చి నల్ల కనెక్షన్ అని 100 రూపాయలు 1000 రూపాయలు దోచుకుంటుంటే తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఊపుకోవాలా? చెప్పండి. మీరు ఒక్క రూపాయికి అట్లా మాట్లాడుతున్నారు. ఆ 1 రూపాయి కనెక్షన్ పెడితేనే మరి ఎల్ఆర్ఎస్ ఫ్రీగా ఇస్తానన్నారు కదా. ఈ రోజు ఎందుకు ఎల్ఆర్ఎస్ చెప్పు? ఫ్రీగా ఇస్తానన్నారు, రక్త మాంసాలు ప్రజలు దోచుకుంటున్నారని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ రోజు ఎల్ఆర్ఎస్ కి డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మీరు అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఎల్ఆర్ఎస్ చేస్తున్నారు. చెప్పండి, ఎల్ఆర్ఎస్ కి డబ్బులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. మీకు మీరు ఎందుకు చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ కి డబ్బులు చెప్పండి. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలు పీల్చి చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ రూపంలో అన్నారు కదా. ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. మీరు నీతి చెప్పాలా, మేము వినాలా? రైట్. సునీత గారు నమస్తే అండి. నమస్తే మేడం. సునీత గారు, ఏంటి కాంగ్రెస్ కూడా మీ పైన వాదన చేస్తారు?